ఇదే నాస్తికులు అనే వ్యక్తులు సనాతన ధర్మం గురించి కాకుండా మీకు ఎట్టి పరిస్థితులలో ఈ ముస్లిమ్స్ గురించి, క్రిస్టియన్స్ గురించి తోపేందుకు పెట్టుకుంటాడు, దాంట్లో పుల్లు ఎందుకు, వాడి కత్తి ఎందుకు అని అడిగిన ఎప్పుడన్నా? వీళ్ళేం శ్రమ పడరు, వీళ్ళేం చేయరు, వీళ్ళు పోయి 2 నిమిషాలు కూర్చుంటారు వస్తారు అని చెప్తున్నావు. వచ్చేసి ముస్లిం అల్లా అని చెప్పేసి స్వామి ప్రార్థన చేస్తాడు, ఏం శ్రమ పడరు అని అనగలుగుతాను. క్రిస్టియన్ గురించి నువ్వు మాట్లాడగలుగుతావా? అంటే నీకు నాస్తికుడు అని చెప్పేసి ధర్మం గురించి, అంటే సనాతన ధర్మం గురించి మాట్లాడుతాను. అందులో బాపునోడు ఈజీ దొరికాడు నీకు. నా పొట్ట గురించి, నా జంధ్యం గురించి, అంటే నా జంధ్యం అంటే నీకు భయం. నా జంధ్యం అంటే ఏమిటంటే జ్ఞానం అని అర్థం. అంటే జంధ్యాన్ని చాలా గొప్పగా మీరు చూస్తూ ఉంటారు. దాన్ని నిత్య నైమిత్తిక కామ్య కర్మానుష్ఠానికి ఒక పవిత్రమైనటువంటిది. 40 రోజులు వేసుకున్నటువంటి అయ్యప్ప దీక్ష ఎంతనో దానికి మించింది ఈ యొక్క జంధ్యం. సార్ నా దాంట్లో బ్రాహ్మణుల్లో తాగుబోతులు లేనట్లేడు, తిరుగుబోతులు లేనట్లేడు, నేను చెడ్డవాళ్ళు లేనట్లేడు. నా దాంట్లో గొప్ప వాళ్ళు ఉన్నారు. గురుజాడ అప్పారావు గారు బ్రాహ్మణుడు, దేశ హితానికి సమాజ స్థాపనకి పాటుపడిన వ్యక్తిలో గొప్పవాడు ఆయన. విధవల్ని పెళ్లి చేసుకోని చెప్పిన వ్యక్తిలో మొట్టవాడు ఆయన. ఈ యొక్క ఆత్మార్పణ చేసుకోవద్దు, శవం తగలబడుతున్నప్పుడు మళ్ళీ పెళ్ళాం వీళ్ళందరూ పడొద్దని చెప్పేసి తన చైతన్యాన్ని కలిగించిన వాడు. అలాగే మీకు ఇంకొక విషయం, లాలా లజపతి రాయ్, ఆయన కూడా బ్రాహ్మణ కుటుంబం అనిపించేవాడు. అలాగే శ్రీశ్రీ గారు సమాజ ఉద్ధరణకి తన పాటల ద్వారా చైతన్యం తీసుకొచ్చేవాడు. శ్రీశ్రీ బ్రాహ్మణుడు.